Welcome to SV News. ప్రెస్టీజియస్ గా ప్రారంభించినటువంటి దివ్యాంగ శక్తి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ సంబంధించి అందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడారు. ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రొవెండ్ల రామకృష్ణ గారి తరఫున మనందరం ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని బాగా సహృదయంతో, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను ఏపీఎస్ఆర్టీసీ వారు వెంకటగిరి డిపో వారిని కూడా కోరుకుంటాను. మీ అందరి తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మా నియోజకవర్గ దివ్యాంగులందరి పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంతకుముందు సోదరుడు కూటమి నాయకుడు అనిల్ రామారావు గారు మాట్లాడినారు. మా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పక్షపాతి అన్నాడు. అది నిజంగా 100కి 200% మనకు న్యాయం జరిగిందని మనం వాళ్ళ బుద్ధి చెప్పచ్చు, ఆత్మసాక్షిగా ప్రకటించవచ్చు. ఎందుకంటే సార్ చెప్పారు ఇప్పుడే, రాజేశ్వర సార్, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అందరికంటే ముందు ఎవరి మీద ఉందంటే మన దివ్యాంగుల మీద ఉంది. మనం అందరం ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి మంచి పనులన్నింటినీ కూడా ముందుకు నడిపించడానికి మనమే ఒక సైనికుడిగా, ఒక సమితిగా మారవలసినటువంటి అవసరం, ఆవశ్యకత, మన భవిష్యత్తు దీని మీద ఆధారపడిందని నేను తెలియజేసుకుంటున్నా. నిజంగా సార్, మా దివ్యాంగుల కుటుంబానికే భారమైనటువంటి రోజుల్లో ఒక చిన్నపాటి ఉద్యోగం లభించిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రకటించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక దివ్యాంగుడు తన స్వశక్తితో, ఆత్మశక్తితో బతకడానికి 6,000 రూపాయలు, అది ఆదివారం అయినా, పండుగ రోజైనా, ఏ రోజైనా ప్రభుత్వ ఉద్యోగానికి ఇవ్వడంలో లేట్ అవుతుందేమో కానీ మాకు మాత్రం 1వ తేదీ లేదా ఈ సంవత్సరం మీరు గమనించినట్లయితే 31వ తేదీ అనేక సార్లు మాకు మా చేతికి పెన్షన్ వచ్చింది సార్. నిజంగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడానికి, మేము సమావేశం అవడానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి నిరుపయోగంలో ఉన్నటువంటి ఒక భవనాన్ని మాకు ఏదైనా ఇస్తే మేము తాత్కాలికంగా దాన్ని ఉపయోగించి మళ్ళీ ఎప్పుడో అవసరమైతే మేము తిరిగి చరతాల పనుల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనకు అప్పగించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు సోదరులారా. రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు. కూడా వాళ్ళు అడిగిన పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా 4 రోజుల ముందు వాళ్ళందరినీ, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి మీకు ఏమి కావాలి, ఏ పరికరాలు కావాలి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు కూడా చేసింది. అదే కాకుండా కూడా ఇప్పుడు రమేష్ గారు ఏదైతే అడిగారో వాటిని కూడా మా యొక్క శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీ యొక్క కోరికను తీర్చే విధంగా శాసనసభ్యుల వారికి విన్నవించుకుంటాం. సో ఇప్పుడు మన వెంకటగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మన ప్రసాద్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎంపీపీ మనోజ్ గారు, అట్లాగే ఏఎంసీ చైర్మన్ కృష్ణనాథ్ గారు, సత్యనారాయణ గారు, రాజేశ్వరరావు గారు, చంద్రబాబు రెడ్డి గారు, అలాగే వీడియోస్ వెంకటగిరి, యాక్చువల్లీ బాలాయపల్లి మన మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే జనసేన వ్యక్తులు అనిల్ రామారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి కోటిరెడ్డి గారు, ఆనంద్ గారు, అందరికీ కూడా, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి దివ్యాంగులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు అందరూ కూడా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చిందో, దాంట్లో మెయిన్ హామీ ఈ వికలాంగులకి పెన్షన్ పెంచడం అనేది మెయిన్. అంటే గతంలో 4,000 రూపాయలు ఉన్నది ఏకంగా 15,000 రూపాయల దాకా పెంచడం జరిగింది. అంటే యొక్క డిజేబిలిటీని బట్టి 6,000 కొంతమంది, 10,000 కొంతమంది, 15,000.
సో ఇంత మొత్తంగా ఒక వ్యక్తి మీద 15,000 రూపాయలు ఇస్తున్నారంటే ఆ ప్రభుత్వానికి మీ మీద ఎంత అభిమానం ఉందనేది మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా దాదాపు రాష్ట్రంలో దాదాపు 12 లక్షల కుటుంబాలు వాళ్ళకి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితి రావాలి. ఆలోచన మనందరికీ కూడా కలగాలి. సో బాబు వికలాంగులు ఎక్కడి